రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన సదుపాయాలు కల్పించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ఈ సంస్కరణల ప్రక్రియలో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వాములను చేసేందుకు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. ఇటువంటి సమావేశాల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంత్రిగా లోకేష్ చూపుతున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక అందుకు గాను పవన్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై విధంగా అభినందనలు తెలిపారు. ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది. దీని విలువ మనం ఏముంది, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి, అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది. అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతూ కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్.